ప్రభుత్వం అప్పటి నుంచి కూడా కాపులను బీసీలోకి చేరుస్తామని చెప్పి అందరూ అనుకోవటం వల్ల వాళ్ళందరికీ ఒక సామాన్యమైన అందరికీ కామన్ బాధ ఏంటంటే మమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పి ఈ మధ్యన కాపు గర్జన ఏదో నేను విన్నాను దాని గురించి. సో దాని మీద కొంత ఫీడ్బ్యాక్ నాకు కూడా వచ్చింది, ఇలా చేస్తున్నారంటే నేను విన్నాను అంతే, అంతకుమించి నా పెద్ద స్పందన లేదు. ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది చేసుకోవడానికి, వాళ్ళ ఏవైతే వాళ్ళకి న్యాయం జరగలేదు దాని గురించి మాట్లాడే హక్కు ఉందని నేను అనుకుంటాను ప్రజాస్వామ్యం. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా అది నిన్న దారి తీయడం చాలా బాధ కలిగించింది. దానికి కారణం ముందు ఒక శాంతియుతంగా జరగాల్సిన ఒక సభ, మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని పెట్టుకున్న సభ ఎందుకు ఇలా దారి తీస్తుందో నాకు అర్థం కాదు. ట్రైన్ని ఒక అగ్గిపుల్ల వేస్తే కాల్ చేస్తే కాలిపోయేది కాదు, అంటే చాలా మెథాడికల్గా ఉండాలి దాంట్లో. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రలో కానీ కోస్తాంధ్రలో కానీ గొడవలు ఉంటే కానీ ఇట్లాగా దౌర్జన్యాలు చేసి రోడ్ల మీద తగలబెట్టి చాలా చాలా అరుదుగా ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా అది ఎవరు చేస్తుండొచ్చు దీనికి అనేది ప్రభుత్వం, నేను చూస్తూనే ఉన్నాను కానీ నాకు అది ఎవరిని బ్లేమ్ చేయటం ఇవన్నీ నాకు తెలియదు. అందుకే నాకు తెలియకుండా నాకు బ్లేమ్ చేయడం ఎవరిని ఇష్టం లేదు. బట్ ఖచ్చితంగా దీని వెనక చాలా మెథాడికల్గా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. ఒక ట్రైన్ని ఒక 10-12 బోగీలు ఉన్న ట్రైన్ని కాల్చాలి అంటే చాలా ప్రొఫెషనల్స్గా ఉండాలి దీనికి. అది ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చారు ఇవన్నీ నేను నాకు నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే జరిగిన విధానం చూస్తే మటు ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా దీని వెనక. అంతేగాని మామూలుగా ఒక సభకు వచ్చిన కార్యకర్తలు అయితే చేసింది కాదు, అది నేను నమ్ముతున్నా. ఇన్ని లక్షల మంది ఒక చోట చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.